హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 27,000కి పైగా మీకు సాలరీ వస్తుంది. 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్డేట్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 17 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో చేశాను. ఇక్కడ చూడండి వారు, ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్లోనే 4th పేజీలో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ 2 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేసేసి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి మనము పంపిస్తే సరిపోతుందన్నమాట. ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. ఇక్కడ మీరు ఖాళీ ప్లేస్లోనేమో ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏదైతే నేమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ రాసేసేయాలి. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ అంటే వైఫ్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది రాసేసేయండి. నెక్స్ట్ మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ కేటగిరీ. సో కేటగిరీ అంటే క్యాస్ట్ అనమాట. సో మీరు బీసీ వాళ్ళైతే ఓబీసీ మీద టిక్ చేయండి ఆ విధంగా. సో అలా కాంటాక్ట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. సో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. ఆ డేట్ నాటికి మీకు ఏజ్ అనేది ఎన్ని ఇయర్స్, మంత్స్, డేట్స్లో అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు మ్యారిటల్ స్టేటస్లో మీరు మ్యారీడా, అన్మ్యారీడా, సింగిల్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి మనకి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు చూడండి, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అని చెప్పేసి ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి హాస్టల్స్ అని చెప్పేసి ఉంది చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ 3rd వార్డ్ బాయ్ ఫర్ హాస్టల్స్ అని చెప్పేసి ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా 27,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సెప్టెంబర్ 2025 వరకు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉండి ఇక్కడ మీకు బేసిక్ ఇంగ్లీష్ అనేది వస్తే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీగా ఉండాల్సినటువంటి అర్హత అనమాట. సో మీరు 10th అనేది పాస్ అయి ఉండి బేసిక్ ఇంగ్లీష్ అనేది వస్తే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీలలో కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఇది మనకి అవసరం లేదు. డిజైరబుల్ అంటే అది కంపల్సరీ కాదు. ఒకవేళ మీకు ఈ యొక్క ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క వార్డ్ బాయ్ హాస్టల్ ఏదైతే ఉందో ఈ హాస్టల్ వార్డెన్స్కి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే చూడండి, ఇక్కడ వర్క్ ఆఫ్ హాస్టల్ సూపరింటెండెంట్ క్యాడెట్స్ హాస్టల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు హాస్టల్ సూపరింటెండెంట్కి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి ఇంకా వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్ అని చెప్పేసి మనకి వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి 37,000 రూపీస్ పే చేస్తారు. సేమ్ ఏజ్ లిమిట్. క్వాలిఫికేషన్ మాత్రం మీరు గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సైకాలజీలో చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు చైల్డ్ డెవలప్మెంట్లో పీజీ చేసిన ఎలిజిబుల్, లేకపోతే డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పీజీ చేసినా కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వేకెన్సీ కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి సో ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ మాస్టర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి బీఏ లేదా బీకామ్ పాస్ అయ్యి ఉండి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూడీసీ స్టోర్స్ అంటే
యూడీసీ స్టోర్స్కి సంబంధించి కానీ లేదంటే క్వార్టర్ మాస్టర్గా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. 30,000 వరకు సాలరీ ఉంటుంది. సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇదే నోటిఫికేషన్లో నర్సింగ్ సిస్టర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి మీరు నర్సింగ్ డిప్లొమా కానీ లేదంటే నర్సింగ్కి సంబంధించి డిగ్రీ అనేది ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీకు 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీరు ఆ యొక్క స్కూల్ క్యాంపస్ ఉంటుంది కదా, సో స్కూల్ క్యాంపస్లోనే మీరు ఉండాలి. మొత్తం అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అకామిడేషన్ కూడా స్కూల్ క్యాంపస్లోనే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై ప్రాసెస్ అనేది మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత దాన్ని మనము కంప్లీట్గా ఫిల్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి అంటే సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ అలాగే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ పైన అటెస్టేషన్ అంటే సో మీరు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో వాళ్ళతోటి మీరు అటెస్టేషన్ అంటే సైన్ అనేది పెట్టించుకోవాలి. సో దాన్ని పెట్టిన తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వలప్ కవర్ తీసుకొని దాంతోపాటు ఇంకోటి 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అని చెప్పేసి ఇచ్చారు. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఇక్కడ 9/4 అని చెప్పేసి ఉంది. ఈ సైజులో తీసుకొని దాని మీద 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. సో ఇది దేనికోసము అంటే సో మీకు అడ్మిట్ కార్డ్ రావాలి కదా, అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు ఇందులోనే పంపిస్తారనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు, కాకుంటే SC ST వాళ్ళు మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ OBC వాళ్ళు మాత్రమే 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి DD రూపంలో అయితే పే చేయాలి. DD అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా పేబులేట్ సటారా అని చెప్పేసి ఇచ్చారు. సో దీని మీద మీరు బ్యాంకులో DD తీసి ఆ DD రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ అన్నట్లయితే దీనికి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి ఈమెయిల్ ద్వారా లేదంటే పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎగ్జామ్ అనేది ఏ రోజు కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు అవన్నీ కూడా మీకు ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు మల్టిపుల్ పోస్టులకి అర్హత ఉంటే మీరు సపరేట్గా అప్లికేషన్ అనేది పంపించాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సైనిక్ స్కూల్ సతారాకి సంబంధించినటువంటి యొక్క ప్రభుత్వ సైనిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో చాలా మంచి ఆపర్చునిటీ, కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా సో డెఫినెట్గా అయితే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కాంట్రాక్చువల్గా ఇరిగినా కూడా మీకు ఫర్దర్గా ఏంటంటే వాళ్ళ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ఒకవేళ వాళ్ళు పర్మనెంట్ చేస్తే మాత్రం అది మీకు బెస్టే అవుతుంది. కాబట్టి సో మాకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.